శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో శ్రీశైలంలో శివలింగం అంత చిన్నదిగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుందాము. శ్రీశైలం ప్రముఖ శైవక్షేత్రం. శైవక్షేత్రాలలో తలమానికం ఈ శ్రీశైలం. గంగలో 100 సార్లు మునిగితే, నర్మదా తీరంలో చాలా సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే పుణ్యం శ్రీశైల క్షేత్ర దర్శనం వల్ల పొందగలమని ధార్మికుల నమ్మకం. భూమి మీద వెలసిన కైలాసం ఈ శ్రీశైలం అని వర్ణిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఆదిశక్తి కొలువై ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో భ్రమరాంబ వెలిసిన ప్రాంతంగా కూడా శ్రీశైలంకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలం రెండవది. అందుకే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో కుల, మత, జాతీయ భేదాలు లేకుండా గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని చేతితో తాకి దర్శనం చేసే అవకాశం ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు అది లేదు. గర్భాలయంలో ఉన్న మూల విరాట్ శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది. శివలింగం ఇంత చిన్నగా ఉండటానికి పురాణ గాథ ఉంది. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి వధించిన తరువాత తనకు సంక్రమించిన బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠ చేసి మిగిలిన పాప ప్రక్షాళన కోసం నారదుడి యొక్క సలహా మేరకు శివ దర్శనానికి బయలుదేరుతాడు. అప్పుడు శివుడు శ్రీపర్వతం మీద ఉన్నాడు. అప్పుడు శ్రీశైలంని శ్రీపర్వతం అని కూడా పిలిచేవాళ్ళు. ఈ విషయాన్ని నారదుడు శ్రీరాముని చెవిలో వేశాడు. వెంటనే శ్రీరాముడు దర్శనానికి వస్తున్నాడని స్వామికి తెలిసింది. దాంతో రాముడి కంట పడకూడదు అని శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించడానికి పూనుకున్నాడు. అప్పటికే శ్రీశైల శిఖరాన్ని చేరుకున్న శ్రీరాముడు అక్కడి నుంచి శివుణ్ణి దర్శించాడు. అయితే లింగరూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలు అందుకుంటున్న మల్లికార్జున లింగంగా చెప్తారు. అందుకే శ్రీశైలంలో లింగం అంత చిన్నదిగా ఉంటుంది అని ఒక కథనం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.